తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కంటే ఏఐసిసి తరపున తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యవహారాల ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజన్ వచ్చి దాదాపు సంవత్సర కాలం కావస్తోంది. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఆమె వచ్చారు. అప్పటికి కాంగ్రెస్లోని ప్రభుత్వంలోని ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి గందరగోళాలు సరిదిద్దడానికి రాహుల్ గాంధీకి క్లోజ్ ప్రాక్సిమిటీలో ఉండేటటువంటి నమ్మకమైన విశ్వసనీయమైనటువంటి నాయకురాలు, నిజాయితీ పరురాలు, అందులోని పార్టీ కమిట్మెంట్ పట్ల ఎట్టి పరిస్థితుల్లోని అచంచలమైనటువంటి దృఢ సంకల్పంతో ముందుకెళ్ళేటటువంటి నాయకురాలు కావడం వల్ల మీనాక్షి నటరాజన్ని తెలంగాణకి ఇన్ఛార్జ్గా పెట్టారు. అది అప్పటికి ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వంలో ఎవరు అంటే అప్పటికి ముఖ్యమంత్రి ఇంకా రేవంత్ రెడ్డి నిలదొక్కుకోకపోవడము, తర్వాత ఉండేటటువంటి రంగులో మల్లుబట్టి విక్రమార్క కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, తర్వాత చూస్తే కనుక రాజగోపాల్ రెడ్డి వివాదం కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళందరూ కూడా రకరకాల కోణాల్లో తాము ముఖ్యమంత్రికి ఏమీ తీసిపోము అన్నట్లుగా పోటీ వాతావరణం ఉండడము, మరోవైపు పీసీసీని ఎవరికి ఇవ్వాలి, ఎలా చేయాలి, పీసీసీకి సంబంధించి నిర్ణయాల విషయాల్లో ఎలా ముందుకు వెళ్ళాలి, ప్రభుత్వాన్ని పార్టీని ఎలా సమన్వయం చేయాలి, అక్కడ గందరగోళం ఉండడము, వీటన్నిటి విషయంలోని సరిదిద్దడానికి గాను అందులోని కర్ణాటక తర్వాత చూస్తే కనుక తెలంగాణ ఇంపార్టెంట్ రాష్ట్రం కేంద్రానికి, అంటే ప్రత్యేకించి హైకమాండ్ దృష్టిలో తెలంగాణ చాలా ముఖ్యమైనటువంటిది. ఇక్కడ ఉండేటటువంటి రాజకీయాల కారణంగా రేవంత్ రెడ్డి జూనియర్ కావడము, అందులోనే పట్టున్నటువంటి నాయకుడే అయినప్పటికీ అగ్రనాయకులు అంటే అప్పటికే పాతుకుపోయినటువంటి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పూర్తిగా ఆయన ముఖ్యమంత్రిగా ఉండడాన్ని జీర్ణించుకుపోవడం, ఇవన్నీ కారణాల దృష్ట్యా మీనాక్షి నటరాజన్ పంపి వ్యవహారాలన్నింటినీ చక్కదిద్దడానికి రాహుల్ గాంధీ స్వయంగా నిర్ణయం తీసుకున్నారు. ఆమె వచ్చిన తర్వాత చాలా చురుకైన క్రియాశీలమైనటువంటి పాత్రనే పోషించారని చెప్పాల్సి ఉంటుంది. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు, ఒక్కోసారి ప్రభుత్వము అతి చేసి ముందుకెళ్తున్నప్పుడు హైదరాబాదు భూములకు సంబంధించి కానీ, లేదంటే హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల విషయంలో కానీ, ఇతరత్ర అనేక అంశాల్లో ఆమె స్వతంత్రమైనటువంటి వైఖరి, ప్రభుత్వానికి భిన్నమైనటువంటి నిర్ణయాల్ని వైఖరిని ప్రకటించడం ద్వారా కంట్రోల్ చేయడానికి, మరోవైపు పీసీసీ వ్యవహారాలను కూడా చక్కదిద్దడానికి ప్రయత్నించారు. తర్వాత పాదయాత్రలు లాంటివి స్వతంత్రంగా చేయడము, తర్వాత కాంగ్రెస్లో ఉండే సంస్కృతి, ఎవరైనా ఏఐసిసి నుంచి వ్యవహారాల ఇన్ఛార్జ్ వచ్చారంటే ఇంకా భజనలు చేయడము, పూలదండలతో ముంచెత్తడము, ఆమెని రాజులా చూడడం అనేటటువంటిది సాధారణమైనటువంటి ప్రక్రియ. ఎవరు వచ్చినా సరే ఏఐసిసి నుంచి ఆమె వాళ్ళ గ్రూపులు కట్టి ఫిర్యాదులు వెల్లువెత్తించడము, హైకమాండ్కి ఇక్కడ ఉండేటటువంటి పీసీసీ నాయకత్వానికి లేదా ప్రభుత్వానికి మధ్య దూరం పెంచడానికి వీళ్ళని అంటే ప్రత్యేకించి ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జిని ఒక పావుగా వాడుకోవడం అనేది కాంగ్రెస్ ముఠాల్లో ఒక ప్రబలమైనటువంటి అలవాటు. అటువంటి అలవాటుని మీనాక్షి నటరాజన్ ముందు కూడా ప్రదర్శించడానికి ఆమె వచ్చినటువంటి 2-3 నెలల్లో పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశాయి. అయితే ఆమె సుస్పష్టంగా తాను గతంలో వచ్చినటువంటి ఇన్ఛార్జీల తరహాలో హైకమాండ్కి, రాష్ట్ర ప్రభుత్వానికి లేదా కాంగ్రెస్ కమిటీకి మధ్యలో దూరం పెంచడానికి కానీ, లేదంటే వీళ్ళ మధ్య పరస్పర అనుమానాలు పెంచడానికి కానీ మధ్యలో ఒక ఫిర్యాదుల కేంద్రంగా ఉపయోగపడే ప్రసక్తి లేదు. తాను స్వతంత్రంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి, గ్రూపులను సర్దుబాటు చేయడానికి మాత్రమే వచ్చానంటూ స్పష్టంగా చెప్పడము, ఆ మేరకు ఆమె పనిచేసుకుంటూ వెళ్ళిపోవడము, ఇదన్నీ జరిగినటువంటి నేపథ్యంలోనే దాదాపు ఏడాది కాలం కావడము, తర్వాత మీనాక్షి నటరాజన్ను జాతీయ స్థాయిలో ఆమె అవసరాలు పెరుగుతున్నాయనేటటువంటి భావన కూడా కాంగ్రెస్లో ఉంది. ఎందుకంటే ఆమె ఇచ్చేటటువంటి రిపోర్ట్లన్నీ కూడా ముక్కుసూటిగా ఉండడము, తర్వాత గ్రూపులు అతీతంగా ఉండడం అనేటటువంటిది మీనాక్షి యొక్క స్పెషాలిటీగా చెప్తారు. అందువల్ల ఏడాది కావస్తున్నటువంటి నేపథ్యంలో, అందులోని ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది అనేటటువంటి అంచనా కాంగ్రెస్ అధిష్టానం దగ్గర ఉంది. ఎందుకంటే ప్రత్యేకించి ఇక్కడ గ్రూపులకి కట్టడి చేయడంలో రేవంత్ రెడ్డి, ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి దూకుడు స్వభావమా, దుందుడుకు నిర్ణయాల, రకరకాలు ఏది చెప్పినప్పటికీ రేవంత్ రెడ్డి దాదాపు మిగిలినటువంటి నాయకులందరినీ కూడా తానే ఉంటాను 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. అంతేకాకుండా దాన్ని అంగీకరించే పరిస్థితి నాయకుల్లో క్రమక్రమంగా ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే మీనాక్షి నటరాజన్ యొక్క పని ఇక్కడ ముగిసిపోయింది అనే భావన కాంగ్రెస్ పార్టీలో వ్యక్తమవుతుంది. అందులోని రేవంత్ రెడ్డి ప్రత్యేకించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత, ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత మరింత బలపడ్డాడు రేవంత్ రెడ్డి అనే భావన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ సేవల్ని జాతీయ స్థాయిలో వినియోగించుకోవడానికి గాను ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ పదవి నుంచి మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోతారు, మళ్ళీ మరో కొత్త ఇన్ఛార్జిని పెడతారు అనేటటువంటి భావన కాంగ్రెస్ వర్గాల్లో చర్చలకు నడుస్తున్నాయి. ప్రత్యేకించి ఈ నెలాఖరులో జరిగేటటువంటి ఏఐసిసి కార్యవర్గ సమావేశంలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకోవచ్చు. అందులోని
ఇప్పుడు రేవంత్ రెడ్డి నేరుగా అధిష్టానంతో లైజనింగ్ని ఏర్పాటు చేసుకున్నాడు. అప్పట్లో అంటే ఈమె వచ్చే టైంకి రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్యలో కొంత గ్యాప్ ఉండడము, తర్వాత ఇక్కడ ఉండేటటువంటి గ్రూపుల్ని సమన్వయం చేసుకోవడంలో రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ అవుతూ ఉండడము, పీసీసీకి ప్రభుత్వానికి మధ్యలో కూడా సమన్వయం సమర్థంగా జరగలేనటువంటి వాతావరణం ఉండడము, ఈ అన్ని నేపథ్యంలోనే మీనాక్షి నటరాజన్ వచ్చి చాప కింద నీళ్ళ పనిచేసుకుంటూ పోతూ ఇప్పుడు చూస్తే కనుక రేవంత్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ జాతీయ స్థాయిలో పెరగడము, నేరుగా అధిష్టానం ఆయన సంప్రదించేటటువంటి పరిస్థితులు ఏర్పడడంతో ఒక కీలకమైనటువంటి నాయకురాలుగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ని ఇంక ఇక్కడ ప్రత్యేకించి ఈ ఫిర్యాదులు ఇతరత్ర వ్యవహారాలకి అవసరం లేదు, అంతా చక్కదిద్దుకునేటటువంటి యంత్రాంగము ఇక్కడ కాంగ్రెస్కి ఏర్పాటైంది. అటు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కానీ ఇంకా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కానీ మధ్యలో సమన్వయం సరిగ్గా ఉంది. గ్రూపుల నుంచి కూడా ఫిర్యాదులు తగ్గినాయి. అంటే రేవంత్ రెడ్డి మీద ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి తొలి సంవత్సరం చూస్తే కనుక. ఆ ఫిర్యాదుల సంఖ్య బాగా తగ్గుముఖం పట్టింది. ఫిర్యాదు చేసిన వాళ్ళు కూడా ముఖ్యమంత్రిని మార్చాలి అని చెప్పకుండా ప్రభుత్వ పనితీరు మీద 1-2 ఫిర్యాదులు వచ్చినా ముఖ్యమంత్రిని మార్చాలి అనే డిమాండ్ సన్నగిల్లింది. అందువల్ల ఇంకా మీనాక్షి నటరాజన్ ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్ చేయడానికి అవసరం లేదనేటటువంటి భావన కూడా కాంగ్రెస్ హైకమాండ్లో ఉందనే చర్చ నడుస్తుంది. ఏదేమైనప్పటికీ ఏడాది కాలంలోనే ఆమె మళ్ళీ వెనక్కి వెళ్ళడము, ఇక్కడ చాలా అంటే లో ప్రొఫైల్తో పనిచేస్తూనే హయ్యర్ ఇంపాక్ట్ క్రియేట్ చేసినటువంటి నాయకురాలుగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ లేకపోతే కనుక ఇక్కడ ఉండేటువంటి గ్రూపులు మళ్ళీ మరోసారి విజృంభిస్తాయా, మళ్ళీ రాష్ట్ర వ్యవహారాలకు ఇన్ఛార్జ్గా ఎవరిని వేస్తారు? వాళ్ళు సమర్థులైనటువంటి వాళ్ళు మీనాక్షిలాగే పనిచేసుకునేటటువంటి పోయేవాళ్ళు ఉంటే కాంగ్రెస్కి పర్వాలేదు, కానీ లేకపోతే కనుక మళ్ళీ మరోసారి వివాదాలు గ్రూపులు ముఠాలు అనేటటువంటి విజృంభించేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి.